నీకు కోపం వచ్చినా పర్వాలేదక్కా. గౌతమ్ సార్ కన్నా మంచివారు నీకు దొరకరు. దయచేసి నువ్వు తనని అపార్థం చేసుకోవద్దక్కా. గౌతమ్ సార్ ఏ పనిలో ఉన్నా కూడా డ్యూటీకి వెళ్లకుండా ఉండరు. ఏదైనా సరే డ్యూటీయే ఫస్ట్, ఆ తర్వాతే అన్నీ అనుకుంటారు. అలాంటిది నీకోసం లీవ్ తీసుకున్నారు. పట్టు పరుపుల మీద పెరిగిన తను నీకు సపర్యలు చేశారు. నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. నీకు ఫీవర్ వచ్చిందని తను అల్లాడిపోయారు. నువ్వంటే తనకి ప్రాణమక్కా. ప్లీజ్ అర్థం చేసుకో అక్కా. ఏమర్థం చేసుకోమంటావు రాణి? మా బావ మా అక్కని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ ఇంట్లో రేగిన మంటలు ఇంకా చల్లారలేదు. నేనిప్పుడు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నానని ఆజ్యం పోసి ఆ మంటల్ని మళ్ళీ రేపమంటావా? అయితే నువ్వేం చేస్తానంటావక్కా? నేను మళ్ళీ చెప్తున్నాను రాణి, మా అక్క బావ కోరిక తీర్చడం కోసం నేను ఈ ఇంటికొచ్చాను. పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఇంకా వాళ్ళకి దగ్గర చేయలేకపోయాను. ఇప్పుడు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అంటే జీవితంలో ఈ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకోలేరు. అందుకే నా మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నాను. ఏంటి? నీ మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నావా? ఏం మాట్లాడుతున్నావక్కా? ప్రేమను చంపుకునేంత శక్తి ఉందా? నీకే కాదు, ఎవరికీ లేదు. తనతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం గుర్తొస్తూ మనసుని చిత్రహింస పెడుతుంది. అసలు ప్రేమకి అంతం అనేదే లేదక్కా. ప్రేమకి అంతం లేకపోవచ్చు, కానీ ఈ ఝాన్సీ తన మనసుని తన ఆధీనంలో ఉంచుకోగలదు. మా అక్క బావ లేకపోయినా ధైర్యంగా పిల్లల కోసం పోరాటం చేశాను. ఇప్పుడు పిల్లల కోసం ధైర్యంగా నా మనసుతో పోరాటం చేసి ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తాను. అక్కా, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు గౌతమ్ సార్ని మర్చిపోగలవా? చెప్పక్కా. మర్చిపోగలను. ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పక్కా. రాణి, ఏం చేస్తున్నావు? అసలు నీకు మత్తుందా? ముందు చెయ్యొద్దు రాణి. నేను వదల్లక్కా. నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా పర్వాలేదు. నిజం చెప్పక్కా. నువ్వు గౌతమ్ సార్ని మర్చిపోగలవా? చెప్పక్కా. మర్చిపోలేను రాణి. గౌతమ్ గారు చాలా మంచివారు. తను ప్రేమ పొందే అదృష్టం గాని, తనతో కలిసి జీవితం పంచుకునే అర్హత కానీ నాకు లేదు. ఎప్పుడైతే గౌతమ్ గారి మీద నాకు ప్రేమ పుట్టిందో అప్పుడే తను నా భర్త అయిపోయారు. ఆ క్షణమే నా మనసు తనతో 7 అడుగులు వేసేసింది. జీవితాంతం తనతో గడిపిన క్షణాలు నెమరు వేసుకుంటూ ఇలా ఒంటరిగా తన ప్రేమతోనే ఉండిపోతాను. అంతేకాని నా ప్రేమ విషయం ఇప్పుడే కాదు, తనకి ఎప్పటికీ చెప్పను. అక్క ప్లీజ్, నా మాట వినక్క. నీ ప్రేమ వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదక్కా. లేదు రాణి, నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళందరితో హ్యాపీగా ఉండాలనే కదా ఇన్నాళ్ళు ఆరాటపడ్డాను. అది నిజం కావాలంటే నేను గౌతమ్ గారి జీవితంలోంచి తప్పుకోవాలి. పిల్లలకి న్యాయం చేయాలంటే నా మనసుకి నేను అన్యాయం చేసుకుని తీరాల్సిందే. అక్క, నువ్వు ఇంకేం మాట్లాడకు రాణి. ఈ విషయంలో నా నిర్ణయం మారదు.
మాట్లాడరేంటి సార్? నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను. ఇక మీరు చెప్పండి సార్. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా? అవును సార్. ఎంతగా ప్రేమిస్తున్నారు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? పర్లేదు, చెప్పండి. చాలా ప్రేమిస్తున్నాను. అదే, ఎంత? ఎంత అంటే సముద్రమంతా, ఆకాశమంతా, ఈ ప్రపంచమంతా. నిజం చెప్పాలంటే దానికి కొలమానమే లేదండి. ఓకే, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అది నేనే కదా సార్? కాదు, అబద్ధం చెప్తున్నారు కదా? బర్త్డే రోజు నన్ను ఏడిపించాలని కదా మీరు ఇలా అంటున్నారు? ఊరికే నన్ను ఆట పట్టిస్తున్నారు కదా సార్? లేదు, నిజమే చెప్తున్నాను. సార్, నన్ను ఏడిపించకండి సార్. మీరంటే నాకు ప్రాణం సార్. మీరిలా అంటుంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది సార్. సారీ, మిమ్మల్ని ఏడిపించాలనో బాధ పెట్టాలనో చెప్పటం లేదు. మీకు నిజం తెలియాలని చెప్పాను. ఇందాక మీరు అన్నారు కదా, మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు అర్థమైందో లేక అర్థం కానట్టు నటిస్తున్నాను అని. ఎస్, మీ మాటలు, మీ చేష్టలు, మీరు చేసే అల్లరి ద్వారా మీరు నన్ను ప్రేమిస్తున్నారన్న విషయం నాకు మొదట్లోనే అర్థమైంది. నేనిప్పుడు మీరు పిలవగానే ఎందుకు వచ్చానంటే ఈ విషయంలో మీకు క్లారిటీ ఇద్దామని. లేదంటే మీరెన్నిసార్లు నన్ను పిలిచినా, ఎంత బ్రతిమిలాడినా నేను వచ్చేవాణ్ణి కాదు. సార్, అలా అనకండి సార్. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను సార్. ప్రేమ చేసే గాయం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే నా మనసులో ఉన్నది మీకు చెప్తున్నాను. నేనంటే మీకు నిజంగానే ఇష్టం లేదా? లేదు. మీరు నన్ను ప్రేమించడం లేదా? లేదు. మరైతే ఇన్నాళ్ళు నన్నెందుకు భరించారు? అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ మీరింకా డీప్గా వెళ్ళిపోతున్నారు.